దుర్యోధనుడు ఆహ్వానించినా అతని పదవి నెంచక తమనే నమ్ముకున్న నిరుపేద అయిన విదురుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా, అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకుంటూ ఉన్నారు. అప్పుడు స్వామి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, ఆనాడు మాకై మేమే రాగలం, సందేహించవద్దు అని వాగ్దానం చేశారు. ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారన్న సందేహంతో ఆ 7 అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరినే ప్రక్కకు పిలిచి, మేము మీ గ్రామానికే వస్తాము, కానీ మా ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికి రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెళ్తారని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపుర వాసులు వెంటనే వారి దగ్గరకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలాడుతూ ఉన్నారు. కానీ వారితో స్వామి, మేమీనాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడికి వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు. చివరికి ధనత్రయోదశి రానే వచ్చింది. ఆ రోజుకు ఆ 7 గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ తమ ఇంటికి రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతము పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికి వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు 7 రూపాలలో ఆ 7 గ్రామాలకి వెళ్ళారు. అయినప్పటికీ 8వ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచటి వారందరి పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పౌర్ణమి దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటూ ఉండగా ఒకరి మాటలు ఒకరి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటలు ఒకరు ఖండించుకుంటూ ఉన్నారు. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమని అంటున్నారు. అదంతా వింటున్న గంధర్వపురవాసులు నవ్వి, అయ్యో, మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి? దీపావళి నాడు స్వామి ఎక్కడికి వెళ్ళనే లేదు, స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు. అప్పుడు స్వామి, మీరు వాదులాడుకోవద్దు, మీలో ఎవరు అబద్ధం